ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మిగతా భాగం షూటింగ్ మొత్తం ప్రారంభించిండంట. ఇప్పటికే ప్రధాన భాగం షూటింగ్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా దర్శకత్వం వహించాడు. ఇక ఆయన ఏవో కొన్ని కారణాల వల్ల అంట షూటింగ్కి వెళ్ళి తప్పుకున్నాడంట. ఇప్పుడు కొత్త దర్శకుడైన జ్యోతి కృష్ణనేమో ఈ మిగతా భాగం అనేది తెరకెక్కిస్తున్నట్లు సమాచారాలు అయితే వినబడుతున్నది. ఇది ఎట్లుంటే సైన్మా 2025 మార్చి 28 తారీఖున విడుదల కాబోతున్నదంట. ఇక మంచి విషయం, ఇక తొందరనే విడుదల కాబోతున్నది కాబట్టి అభిమానులందరూ పండగకు సిద్ధమైపోరి. ఇక ఇది ఇట్లుంటే తాజాగా మన పవన్ కళ్యాణ్ మీడియాతోని ముచ్చటించుకుంటా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిండంట. గది ఇట్లా తమిళ మస్తు దర్శకత్వం చేసిన లోకేష్ కనకరాజ్ గురించి, ఆయన మేకింగ్ శైలి గురించి ఈయన వ్యాఖ్యానించిర్రంట. ఇక లోకేష్ కనకరాజు నాకు ఆయన మేకింగ్ శైలి అంటే చాలా ఇష్టమని ఆయన వెల్లడించిర్రంట. ఇక ఇప్పుడు లోకేష్ కనకరాజు చూసుకుంటే ఇక ఆయన ఇటీవల తీసిన లియో సైన్మా నేను గిట్లా చూసినా అది నాకు మస్తుగా నచ్చింది అని చెప్పుకొచ్చిండు. ఇక లోకేష్ కనకరాజు ఏమో దక్షిణ భారతదేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుడు. కమల్ హాసన్ మళ్ళీ రజనీకాంత్ వంటి స్టార్లను దర్శకత్వం చేసిండు. మళ్ళీ అంతటి ప్రతిభావంతుడైన దర్శకుడు గురించి, ఆయన చిత్రాల గురించి ఈయన ప్రశంసించుడు, మాట్లాడుడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నదంట. మళ్ళీ ప్రస్తుతం ఈయన చేసిన ప్రకటన సోషల్ మీడియా వేదికల హల్చల్ చేస్తున్నదంట. ఇక అంతేకాదు నటుడు యోగి బాబు నటన గిట్లా అద్భుతంగా ఉంటాడని, ముఖ్యంగా సోషల్ డ్రామాలల్లా ఆయన చిత్తగొడతాడని, ఆయన నటన నాకు చాలా ఇష్టమని వ్యాఖ్యానించిండంట, మస్తుగా ఒగిడిండంట. ఇక ఓవైపు రాజకీయాలలోనే మన పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా ఉన్నా కానీ ఇక ఏవైతే సైన్మాలు చేస్తా అని ఒప్పుకున్నాడో ముందుగాల గవన్నీ పూర్తి చేసే పనులకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఇక ఆల్రెడీ మొదలు పెట్టిండు ఇట్లా. ఇక మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.